మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలో కోవిడ్-19 వలన వాయిదా పడినటువంటి 10వ తరగతి పరీక్షలను జూన్ 8 నుంచి నిర్వహించాలని చెప్తూ దాని యొక్క షెడ్యూల్ను విడుదల చేస్తూ పత్రికా ప్రకటన అనేది విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు 10వ తరగతి పరీక్ష యొక్క షెడ్యూల్ అదేవిధంగా పత్రికా ప్రకటనలో వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు పత్రికా ప్రకటన అనేది ఈరోజే మనకు విడుదల చేయడం జరిగింది. సో ఇందులో ఉన్న అంశాలను ఒకసారి మనం చూసినట్లయితే, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా కోవిడ్-19 నిబంధనలకు లోబడి జూన్ 8వ తేదీ నుండి 10వ తరగతి పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి గారు వెల్లడించారు. ప్రతి పరీక్షకు 2 రోజుల వ్యవధినిస్తూ ఈ పరీక్షలను జూన్ 8వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు నిర్వహించబోతున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో మార్చిలో జరగాల్సిన 10వ తరగతి పరీక్షలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో గతంలో వాయిదా వేయడం జరిగిందని, ప్రస్తుత పరిస్థితులలో పరీక్షల నిర్వహణకు ఉన్నత న్యాయస్థానం అంగీకరించడంతో ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు భౌతిక దూరాన్ని పాటించాలన్న ఉన్నత న్యాయస్థానం సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 2530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2005 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. ఇందుకోసం అదనంగా 26,422 మంది ప్రభుత్వ సిబ్బంది సేవలను వినియోగించుకోబోతున్నామని వెల్లడించారు. గతంలో కేటాయించిన పరీక్ష కేంద్రాల భవనాల్లోనూ గతంలో కేటాయించిన పరీక్షా కేంద్రానికి 1/2 కిలోమీటర్ లోపనే నూతన పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. పరీక్షా కేంద్రాల మార్పును వారి సంబంధిత ప్రధానోపాధ్యాయులు, చీఫ్ సూపరింటెండెంట్ ద్వారా తెలియజేస్తామని మంత్రి వివరించారు. పరీక్షా కేంద్రాలను ప్రతిరోజు శానిటైజ్ చేయడంతో పాటు విద్యార్థులకు మాస్కులను అందజేస్తామని, థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రం లోపలికి అనుమతిస్తామని మంత్రి తెలిపారు. ప్రతి బెంచ్పై ఒకరు మాత్రమే కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి గంట ముందే అనుమతిస్తున్నామని, విద్యార్థులు కూడా పరీక్షా కేంద్రానికి ముందే వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. కోవిడ్-19 నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేందుకు వీలుగా అవసరమైన ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతుందని మంత్రి తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించి ఏవైనా సలహాలు, సూచనలు కావాలనుకునే విద్యార్థుల తల్లిదండ్రుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థి ఎవరైనా దగ్గు, జలుబు, జ్వరంతో ఉన్నట్లయితే వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి పరీక్ష రాయించనున్నట్లు వివరించారు. ఎవరైనా ఇన్విజిలేటర్లకు దగ్గు, జలుబు, జ్వరం ఉన్నట్లయితే వారిని విధుల నుండి తప్పించి రిజర్వులో ఉన్న వారితో పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. పరీక్ష కేంద్రాల్లో విధులను నిర్వర్తించే సిబ్బంది ప్రత్యేకంగా మాస్కులను ధరించడంతో పాటు చేతులకు గ్లౌజులను కూడా ధరించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు. పరీక్ష తేదీలు ఖరారైనందున విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవ్వాలని, ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని పరీక్షలను నిర్వహిస్తుందని భరోసా ఇచ్చారు. పరీక్షల కాల నిర్ణయ పట్టిక కూడా మనకి టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. ఒకసారి అవి చూద్దాం ఇక్కడ. సో మనకి ఇక్కడ జూన్ 8, 2020 సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 వరకు, అంటే 2 గంటల 45 నిమిషాల సమయం మనకు ఆంగ్లం మొదటి పేపర్ ఉంటుంది. సో అదేవిధంగా జూన్ 11, 2020 గురువారం ఆంగ్లం రెండవ పేపర్ ఉంటుంది. సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:15 వరకు ఉంటుంది. అదేవిధంగా జూన్ 14, 2020 ఆదివారం రోజు గణితం మొదటి పేపరు ఉదయం 9:30 నుంచి 12:15 మధ్య ఉంటుంది. అదేవిధంగా జూన్ 17, 2020 బుధవారం రోజు గణితం రెండవ పేపరు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ఉంటుంది. అదేవిధంగా జూన్ 20, 2020 శనివారం రోజు సామాన్య శాస్త్రం మొదటి పేపర్, అంటే భౌతిక శాస్త్ర పేపరు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ఉంటుంది. సో అదేవిధంగా మనకు జూన్ 23, 2020 మంగళవారం రోజు సామాన్య శాస్త్రం రెండవ పేపర్, అంటే జీవశాస్త్రం, అంటే బయాలజికల్ సైన్స్ పేపరు ఉదయం 9:30 నుంచి 12:15 వరకు ఉంటుంది. సో అదేవిధంగా మనకు జూన్ 26, 2020 శుక్రవారం రోజు సాంఘిక శాస్త్రం మొదటి పేపర్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ఉంటుంది. సో అదేవిధంగా జూన్ 29, 2020 సోమవారం రోజు సాంఘిక శాస్త్రం రెండవ పేపర్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ఉంటుంది. సో అదేవిధంగా మనకు జూలై 2, 2020 గురువారం రోజు ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ మొదటి పేపర్, అంటే సంస్కృతం మరియు అరబిక్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉదయం
9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. సో అదేవిధంగా జూలై 5, 2020 ఆదివారం రోజు ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ రెండవ పేపర్ సంస్కృతం మరియు అరబిక్ సంబంధించినటువంటి ఎగ్జాము ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు వరకు ఉంటుంది. అదేవిధంగా వొకేషనల్ కోర్సు థియరీ ఎగ్జాము ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మరి ఉదయం 11 గంటల 30 నిమిషాల వరకు ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఈ విధంగా మరి 10వ తరగతి సంబంధించినటువంటి టైం టేబుల్ అనేది రావడం జరిగింది కాబట్టి విద్యార్థులందరూ మరి ఈ ఎగ్జామ్స్కి సన్నద్ధం కావాల్సినటువంటి పరిస్థితి అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మరి తెలంగాణలో వాయిదా పడినటువంటి 10వ తరగతి సంబంధించినటువంటి టైం టేబుల్ సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.